ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవుడు మరొక అవకాశాన్ని నాకు ఇచ్చిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అదే రీతిగా దేవుడు గత రాత్రి నా మనసులో పెట్టిన ఈ మాటలను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. నా ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన నా ప్రియ యేసురాజా, నీ బంగారి పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, ఈ సమయమును, ఈ తరుణమును మాకిచ్చిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నాయన, కాసేపు నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నాయన, వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని నువ్వు దర్శించమని మొరపెడుతున్నా. ప్రతి ఒక్కరిని నీ ఆత్మ ద్వారా నువ్వు దర్శించమని మొరపెడుతున్నా. తండ్రి, నాకు కూడా నువ్వు తోడుగా ఉండి ఆత్మ ద్వారా నువ్వు మాట్లాడమని, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాలలో మనం చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులను, ఆత్మీయులను మనం గమనిస్తూ ఉన్నాం. అదే రీతిగా మన విశ్వాసం కూడా ఏ రీతిగా ఉంది మనం పరిశీలించుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు అనంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసం కలిగి ఉన్నట్లయితే వాడు దేని విషయంలో కలవరము చెందడు, తొందరపడడు, ఆవేశపడడు, కోపపడడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం ఎడల నిరీక్షణ కలిగి, వాక్యం ఎడల విశ్వాసము కలిగి నువ్వు ఉన్నట్లయితే ఏ కలవరము నీ దరిదాపున కూడా రాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకనంటే కొన్ని మాటలు మనము దేవుని యొక్క గ్రంథములో నుంచి మనం చూసినట్లయితే, విశ్వాసుల గురించి మనం గమనించినట్లయితే, విశ్వాస వీరుల గురించి మనం గమనించినట్లయితే, విశ్వాసములో కొనసాగించబడిన వాళ్ళ యొక్క, ఆ భక్తుల యొక్క జీవితాలను మనం గమనించినట్లయితే చాలా విషయాలు మనం ఆత్మీయంగా నేర్చుకుంటూ, ఆత్మీయంగా మనం బలపడుతూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, బబులోను రాజ్యములో నెబుకద్నెజర్ రాజుగా పరిపాలిస్తున్న దినాలలో, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేశంలో ముగ్గురు విశ్వాస వీరులుగా మనం చూడగలుగుతా ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఒకరోజు ఆ ముగ్గురి మీద చాలా మందికి కోపము, ద్వేషము, మనసులో కలహమును పెట్టుకొని ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేని విషయంలో వాళ్ళు తగ్గడం లేదు. దేవుని విషయంలో కూడా వాళ్ళు నిలకడగా ఉండడము, విశ్వాసముగా ఉండడము, విశ్వాసములో తొలగిపోకుండా ఉండడాన్ని చూచి ఇతరులు పగబట్టి వాళ్ళని ఏ రీతిగానైనా రాజగృహంలో నిలబెట్టి శిక్షను వాళ్ళకు తెప్పించాలని దురుద్దేశము కలిగి ఉన్న ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దినాలలో జరిగిన సంఘటన ఏమిటి అని మనం బైబిల్లో చూసినట్లయితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయమును 1, 2, 3 వచనాలు, కింది వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఆ దినాలలో కొంతమంది న్యాయాధిపతులు కానీ, పెద్దలు కానీ ఆ రాజు దగ్గరికి వెళ్ళి అనేక విషయాలు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైనా రాజా, నీ మాట మేరకు అన్నీ జరుగుతూ ఉన్నాయి, అన్నీ నీవే సమకూరుస్తూ ఉన్నావు. ఇదిగో
నీవు తప్ప వేరొకరు లేరయ్యా. నీవు ఒకవేళ ఒక ప్రతిమను నిలబెట్టినట్లయితే ఆ ప్రతిమకు అందరూ సాగిలపడు రీతిగా నీవు ఒక ప్రకటన చేయండి అన్నప్పుడు రాజు కూడా అది ఆలోచన చేసి ఒక ప్రతిమను, బంగారు ప్రతిమను ఒక మైదానంలో నిలబెట్టడం జరిగింది. ఓ బంగారు ప్రతిమ, ఎత్తైన విగ్రహము. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు హైదరాబాద్కు వెళ్ళినప్పుడు హుస్సేన్ సాగర్లో ఉన్న ఓ ప్రతిమను మీరు ఒక విగ్రహాన్ని మీరు చూడగలుగుతారు. అక్కడ అటు ఇటు వెళుతూ ఉండగా ఆ నీళ్ళ మధ్యలో ఆ విగ్రహం చాలా సౌందర్యంగా కనబడుతూ ఉంటుంది లైటింగ్ ద్వారా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క కనుదృష్టి ఆ విగ్రహం మీద పడుతూ ఉంటుంది. అదే రీతిగా బబులోనులో కూడా ఒక పెద్ద మైదానములో ఇదిగో ఈ ప్రతిమను, బంగారు ప్రతిమను చేయించి ఆ మైదానములో పెట్టినప్పుడు రాజు ఆజ్ఞ ఒకటి సెలవిస్తా ఉన్నాడు. ఏంటిది అనంటే, రాజ్యములో ఉన్న ప్రతి ఒక్కరూ నేను నిలబెట్టిన ఈ ప్రతిమకు సాగిలపడాలి. కొన్ని రోజుల వరకు మీ దేవతలకు, మీ దేవుళ్ళకి మీరు ప్రార్థన చేయడం మానివేయాలి. ఇదిగో పూజలు చేయడం మానివేయాలి. నేను నిలబెట్టిన ప్రతిమకు మాత్రమే మీరు సాగిలపడాలి, పూజలు చేయాలి, ప్రార్థనలు చేయాలని చెప్పి ఒక శాసనము విడుదల చేయడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, రాజు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే అక్కడున్న ప్రజలందరూ ఆ ప్రతిమకు సాగిలపడము, మొక్కడము, ప్రార్థన చేయడము, పూజలు చేయడము మనం గమనిస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ మైదానంలో ఆ యొక్క విగ్రహానికి సాగిలపడుతూ ఉంటే ఆ మైదానంలో నిలబడిన ముగ్గురు మాత్రము ఆ ప్రతిమకు సాగిలపడలేదు. వాళ్ళు నిలబడి చూస్తూ ఉన్నారు, కానీ ఆ ప్రతిమకు మొక్కడం లేదు, ఆ ప్రతిమకు ప్రార్థన చేయడం లేదు, ఆ యొక్క ప్రతిమకు సాగిలపడడం లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకనంటే దేవుని యందు విశ్వాసము కలిగిన వాళ్ళు, యెహోవా యందు నమ్మికము కలిగిన వాళ్ళు, యెహోవా యందు విశ్వాస వీరులుగా ఉంటా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా దేవునికి తప్ప వేరే దేవునికి నేను సాగిలపడను, నా దేవునికి తప్ప వేరే దేవునికి నేను ప్రార్థన చేయనని ఒక తీర్మానము కలిగి నా దేవుడు నా పక్షముగా, మా పక్షముగా నిలబడతా ఉన్నాడని చెప్పి గట్టి విశ్వాసము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాలలో విశ్వాసమును కోల్పోతున్న విశ్వాసులను మీరు చూస్తూ ఉన్నారు. కొంతమంది డబ్బుకు లోబడి విశ్వాస జీవితంలో పడిపోతా ఉన్నారు. మరికొంతమంది అక్రమ సంబంధాలకి విశ్వాస జీవితాన్ని కోల్పోతా ఉన్నారు. మరికొంతమంది నానా రీతిలుగా లోకంలో ఉన్న వాటికి లోబడి విశ్వాస జీవితాన్ని కోల్పోవడము మనం చూడగలుగుతా ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఆ మైదానంలో అందరూ సాగిలపడుతూ ఉన్నారు, కానీ ఆ ప్రతిమకు మొక్కుతా ఉన్నారు, కానీ షడ్రెక్, మెషక్, అబేద్నెగోలు మాత్రము సాగిలపడలేదు. అబేద్నెగోలు మాత్రము సాగిలపడలేదు. ఆ ప్రతిమకు మొక్కడం లేదు, ఆ ప్రతిమకు ప్రార్థన చేయడం లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, జీవము కలిగిన దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడనే ఓ విశ్వాసము, నమ్మకము నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాలలో విశ్వాసుల జీవితాలలో మనం గమనించినట్లయితే, కుటుంబాలలో మనం గమనించినట్లయితే, శోధన వచ్చిన వెంటనే, శ్రమలు వచ్చిన వెంటనే కలవరము చెంది ఇన్ని దినముల నుండి నేను విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నా, ప్రార్థన చేస్తా ఉన్నా, దేవుని యొక్క మందిరానికి నేను వెళుతా ఉన్నా, ఇదిగో ప్రార్థన పట్టు వదలకుండా నేను ప్రార్థన కలిగి ఉంటా ఉన్నా, ఇదిగో దేవుడు నన్ను చూడడం లేదేమిటి, నా ప్రార్థన వినడం లేదేమిటి, నేను ఉపవాసం ఉండి
నేను విశ్వాసము కలిగి ఉంటా ఉన్నా, నా ప్రార్థన దేవుడు వింటలేడని చెప్పి ఇదిగో ఇతరులు చెప్పినప్పుడు, అయ్యో ఇంటి పక్క వాళ్ళు, అటు వాళ్ళు, ఇటు వాళ్ళు వచ్చి, ఇతరులు వచ్చి నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు దేవుని నమ్ముకున్నా కూడా నీ శ్రమలు విడిపించబడడం లేదేమిటి? నీ బాధలు పోవడం లేదేమిటి? నీ భర్త మారడం లేదేమిటి? నీ పిల్లలు మారడం లేదేంటి? నీ పిల్లలు మీ మాట వినడం లేదేమిటి అని చెప్తా ఉండగా నీవు అవిశ్వాసంలోకి వస్తా ఉన్నావు. నీ విశ్వాస జీవితాన్ని కోల్పోతా ఉన్నావు. అక్కడ అవిశ్వాసుల యొక్క మాటలు విని నువ్వు అవిశ్వాసంలోకి వస్తా ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఏ రీతిగా కోల్పోతా ఉన్నావు గమనించాలి. ఇతరులు అవిశ్వాసపు మాటలు చెప్పినప్పుడు వెంటనే నువ్వు ఆలోచనలో పడిపోతా ఉన్నావు. వాళ్ళు ఎదుటి వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఇన్ని దినములు నువ్వు దేవుల్లో ఉంటే నీకేం జరిగింది? ఏం మేలు జరిగింది? ఏం మార్పు జరిగింది? అయితే నేను చెప్పిన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే వాళ్ళు నీ కుటుంబం గురించి అంతా చెప్తారు, నీ భర్త గురించి చెప్తారు, నీ పిల్లల గురించి చెప్తారు. సోదె చెప్పే వాళ్ళ దగ్గరికి తీసుకుపోతా అన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు మారిపోతా ఉన్నావు. నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కోల్పోతా ఉన్నావు. నీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా కూడా, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అవిశ్వాస యొక్క మాట విని నీ విశ్వాసమును నువ్వు కోల్పోతా ఉన్నావు. నీ ఆత్మీయతను నువ్వు కోల్పోతా ఉన్నావు ఈ దినము. నా ప్రియ సహోదరి సహోదరులారా, షడ్రెక్, మెషక్, అబేద్నెగోలు కూడా వాళ్ళ జీవితంలో కూడా విశ్వాస సంబంధమైన శోధన వచ్చింది. విశ్వాస సంబంధమైన శోధన వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఆ శోధన వచ్చినప్పుడు నిలకడగా నిలబడ్డారు. వాళ్ళు నిలకడగా నిలబడ్డారు. దేవుని మీద భారం వేసి, దేవుని మీద భారము వేసి వాళ్ళు విశ్వాసము కలిగి నిలబడ్డారు. ఏది ఏమైనా, చావైనా మేలే, బ్రతికి ఉంటే దేవుని మేము మహిమపరుస్తాం, చావైతే దానికంటే మేలే అని విశ్వాసం కలిగి వాళ్ళిద్దరున్నప్పుడు, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మైదానంలో అనేక దినముల నుండి షడ్రెక్, మెషక్, అబేద్నెగోల మీద పగబట్టిన వాళ్ళు చూసిల్లట. పగబట్టిన వాళ్ళు చూసిల్లు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు నీతో ఒకటి మాట్లాడి మనుషులు ఒకటి పెట్టుకుంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ రీతిగానైనా నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయాలనుకుంటా ఉన్నారు, నీ ఆత్మీయతను పాడు చేయాలనుకుంటా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలను నువ్వు గమనించినట్లయితే నీ విశ్వాస జీవితంలో నీవు కోల్పోకు, నువ్వు పడిపోకుండానట్టుగా నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో నువ్వు నిలబడు. అయితే షడ్రెక్, మెషక్, అబేద్నెగోలు జీవితంలో కూడా అనేక దినముల నుండి వాళ్ళ మీద పగపట్టిన వాళ్ళు, కోపంతో ఉన్నవాళ్ళు, కోపము చేత రగులుతూ ఉన్నవాళ్ళు మొట్టమొదట వాళ్ళే రాజు దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, రాజా నీవు చిరకాలము జీవించదుగాక అని రాజు దగ్గరికి వెళ్ళి ఈ వార్త చెప్తా ఉన్నారు. రాజా, నువ్వు ఏదైతే ప్రకటన చేసి ఉన్నావో, ఏ ప్రతిమ అయితే ఆ మైదానంలో నిలబెట్టినవో, ఆ మైదానంలో నిలబెట్టిన ప్రతిమకు ఎవరైతే సాగిలపడారో వాళ్ళను అగ్నిగుండంలో నువ్వు వేస్తా అని నువ్వు చెప్పి ఉన్నావు. అయితే ఏమిటి అని రాజు అడిగినప్పుడు, అయ్యా మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు, మన దేశంలో ఉన్నవాళ్ళు, షడ్రెక్, మెషక్, అబేద్నెగోలు నీవు నిలబెట్టిన ప్రతిమకు సాగిలపడడంలే, నీవు నిలబెట్టిన ప్రతిమకు మ్రొక్కడం లేదు. అంటే నీ యొక్క ఆజ్ఞకు విలువ లేదయ్యా, నీకు వాల్యూ ఇవ్వడం లేదు, నీకు విలువనియడం లేదు, నీ మీద ఎలాంటి విలువ వాళ్ళకు లేదయ్యా అన్న వెంటనే రాజుకు కోపం వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, రాజు కోపం వచ్చి వాళ్ళని వెంటనే రాజగృహానికి తీసుకొని రండి అన్న వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి
పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని బంధించి వాళ్ళని తీసుకొచ్చి రాజగృహములో నిలబెట్టినప్పుడు, రాజు ఎదుట నిలబెట్టినప్పుడు రాజు వాళ్ళని చూసి కనికరించినట్టుగా మనం వాక్యం చూడగలుగుతాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకనంటే రాజగృహంలో ఉన్నన్ని దినాలు, రాజు దగ్గర ఉన్నన్ని దినాలు వాళ్ళు చాలా భక్తిగా ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. యథార్థంగా ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే రాజు దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని నిలబెట్టినప్పుడు రాజు అడుగుతా ఉన్నాడు, మీకు ఇంకొక ఛాన్స్ నేను ఇస్తా ఉన్నా. మరలా వీణ వాయించినప్పుడు, సితార వాయించినప్పుడు ఇదిగో మీరు ఆ ప్రతిమకు సాగిలపడండి, మిమ్మల్ని నేను తప్పిస్తా అని రాజు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పినా కూడా వాళ్ళు ఏమంటా ఉన్నారో తెలుసా? రాజా, మా దేవుడు జీవము కలిగిన దేవుడు, విశ్వాసములో మేము పడిపోము, మేము చావనన్న చస్తాం కానీ మేము ఆ ప్రతిమకు మొక్కము, ఆ ప్రతిమకు సాగిలపడము. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ విశ్వాసము కూడా ఆ రీతిగా ఉండునుగాక, ఆ రీతిగా నడిపించబడునుగాక, ఆ రీతిగా నీ ఆత్మీయ జీవితము దేవునితో ఆ రీతిగా ఉండునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, రాజుకు విపరీతమైన కోపం వచ్చింది వాళ్ళు చెప్పిన సమాధానానికి. నువ్వు అగ్నిగుండములో వేసినా మమ్మల్ని ఇప్పుడే తక్షణమే మమ్మలను చంపివేసినా కూడా మా దేవుని తప్ప వేరే విగ్రహానికి మేము సాగిలపడము. ఈ దినాలలో మీరు చూడండి, బ్యాప్టిజం తీసుకున్న బిడ్డలు కూడా క్రీస్తు రక్తములో కడగబడి విశ్వాస సంబంధమైన వాక్యములు, అనేకమైన ఉపదేశాలు విని త్రావుడికి, జూదముకి, వ్యసనాలకి పడిపోతా ఉన్నారు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ విశ్వాసాన్ని నువ్వు అమ్ముకుంటా ఉన్నావు, నీ క్రీస్తును మరలా సిలువకు వేస్తా ఉన్నావు. చావైనా బ్రతుకైనా నీ దేవునితో నువ్వు నిలబడు, ప్రభు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు రాజుకి భయంకరమైన కోపం వచ్చి అప్పుడు మండుతూ ఉన్న అగ్ని కంటే 7 అంతలుగా చేయమన్నాడు. 7 అంతలుగా చేయమన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, 7 అంతలుగా మండుతూ ఉంది అగ్ని. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు భయపడంలే. వాళ్ళ విశ్వాసము, దేవుని యందు విశ్వాసము, దేవుని యందు ఉన్న విశ్వాసము వాళ్ళ హృదయంలో కలవరం రేపబడతలేదు, కలవరం చెందడం లేదు. నా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు, ఇంతకంటే భయంకరమైన శోధనలు వచ్చినా మా దేవుడు మమ్మల్ని నిలబెట్టును అని విశ్వాసముతో నిలబడ్డారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా మాట్లాడిన తర్వాత ఇదిగో వాళ్ళని రాజు 2 పిలిచి, 4 పిలిచి, ఇదిగో షడ్రక్ మెషక్ అబేద్నెగోలను తీసుకొని వెళ్ళి ఆ మండుతూ ఉన్న అగ్నిగుండంలో పడవేయండి, అగ్నిగుండంలో పడవేయండి. ఎందుకనంటే రాజు అంత సివియర్గా ఎందుకు యాక్షన్ తీసుకోవడం జరిగిందనంటే వీళ్ళు చేయబట్టి మిగతా వాళ్ళు కూడా పాడైపోతారు, రాజు యొక్క మాటను శిరస్సును వహించరు అని చెప్పి వాళ్ళకు సివియర్గా పనిష్మెంట్ ఇస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అగ్నిగుండములో వేసిన తర్వాత వేయబడుతూ ఉండగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ అగ్నిగుండంలో పడవేయబడ్డారు. వేసిన వాళ్ళు అక్కడిదక్కడనే ఆ మంటలకు చనిపోయిన, అక్కడ వేసిన వాళ్ళు చనిపోయిన. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి ద్వారానైతే నువ్వు విశ్వాసము కలిగి నువ్వు ఉంటావో, దేవుని యందు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి నువ్వు ఉంటావో, ఎవరి ద్వారానైతే ఇదిగో శోధన నీ మీదికి వస్తా ఉన్నదో వాళ్ళకే శ్రమ,
వాళ్ళకే శ్రమ. షడ్రెక్ మెషక్ అబేద్నెగోలని ఆ అగ్నిగుండంలో వేసిన వాళ్ళు చనిపోయిళ్ళు. అగ్ని తట్టుకోలేక బయటికి మైదానం దాకా అగ్ని వేడి వస్తూ ఉంది, శక వస్తూ ఉంది. అగ్నిగుండంలో పడవేయబడ్డారు. రాత్రి కాలము. నా ప్రియ సహోదరి సహోదరులారా, రాజు ఇంచుమించు ఆయనకు నిద్ర పట్టలేదు. అగ్నిగుండం దగ్గరికి ఉదయకాలంలో వచ్చి ఒక్కసారి అగ్నిగుండం దగ్గరికి వచ్చి కిందికి చూస్తే, నా ప్రియ సహోదరి సహోదరులారా, వేయబడిన వాళ్ళు ముగ్గురే. షడ్రిక్ మెషక్ అబేద్నెగోలు. అయితే వీళ్ళ ముగ్గురితో కూడా ముగ్గురి మధ్యలో ఇంకొక వ్యక్తి వాళ్ళతో తిరుగుతా ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు అగ్నిగుండంలో నడుస్తా అటు ఇటు నడుస్తా తిరుగుతా ఉంటే ఆ ముగ్గురితో పాటు నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళ వస్త్రాలు ఇదిగో కాలిపోలేదు, వాళ్ళ వెంట్రుకలు కాలిపోలేదు, వాళ్ళ దేహములు కాలిపోలేదు. ఈ అంత్య దినాలలో జీవము కలిగిన దేవుని పక్షముగా నువ్వు నిలబడి విశ్వాసము కలిగిన ఉన్నట్లయితే, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, దేవుని యందు నమ్మకము కలిగి విశ్వాసము కలిగి నువ్వు నిలబడినట్లయితే, అగ్నిగుండములో కూడా ఇదిగో నేను కాపాడేదానికి దేవదూతలని పక్షంగా నిలబడబోతా ఉన్నది దినము. విశ్వాసము కలిగి ఉన్నట్లయితే రాజు ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఈ నాలుగో వ్యక్తి ఎవరు? దేవత వలె ఉన్నాడు. ఈ నాలుగో వ్యక్తి ఎవరు? మనం వేసింది ముగ్గురునే. ఈ నాలుగో వ్యక్తి ఎవరు? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ నాలుగో వ్యక్తిని దేవుడు దేవదూతను పంపిండు. ఈ ముగ్గురు విశ్వాసమును బట్టి శోధన వచ్చిన వాళ్ళు నిలకడగా ఉన్నారు గనక, శోధనకు భయపడలేదు గనక, విశ్వాసము కలిగి దేవుని మీద విశ్వాసము కలిగి శోధనలో కూడా శ్రమలో కూడా వాళ్ళు భయపడకుండా నిబ్బరము కలిగి ఉన్నారు గనుకనే నాలుగో వ్యక్తిగా ఇదిగో దేవదూత వచ్చి వాళ్ళని కాపాడినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. తక్షణమే వాళ్ళని పైకి తీసుకురండి అన్న వెంటనే షడ్రెక్ మెషక్ అబేద్నెగోల్ని బయటికి తీసుకొచ్చి నిలబడ్డారు. బయటికి వచ్చి నిలబడిన తర్వాత రాజు అంతా పరిశీలించి చూస్తా ఉన్నాడు. వీళ్ళ ఒక్క వెంట్రుక కూడా కాలలేదే. ఆ నాలుగో వ్యక్తి అదృశ్యమైంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో శ్రమ ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో శోధన వస్తా ఉన్న శోధనలో నీవు నిలబడతా ఉన్నావా? ఆ శోధనకు తట్టుకోలేని స్థితిలో ఉన్నవా? ఒంటరి నిలబడ్డవా? ఒంటరిగా ఉన్నవా? నేను ఒంటరి వాణ్ణి, అయ్యో నాకు దిక్కులే దశ లేదని బాధపడతా ఉన్నవా? విశ్వాసము కలిగి ఉండు. రెండో వ్యక్తిగా దేవుడిని పక్షంగా నిలబడబోతా ఉన్నాడు. విశ్వాసము కలిగి ఉండు. ఆ పరిస్థితులను దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి షడ్రెక్ మెషక్ అబేద్నెగోల్ని చూసి ఇదిగో రాజు ఆశ్చర్యపడి ఒక శాసనమును విడుదల చేసిండు. షడ్రెక్ మెషక్ అబేద్నెగోలు దేవుడే, ఆ దేవునికి మీరు ప్రార్థన చేయండి, ఈ విగ్రహానికి ప్రతిమకు కాదు. వాళ్ళ దేవుడు గొప్పవాడు, వాళ్ళ దేవుడు జీవము కలిగిన వాడు కనుకనే ఆ మండుతున్న అగ్నిలో వేసినా కూడా నాలుగో వ్యక్తిగా వాళ్ళ దేవుడు నిలబడి కాపాడినట్టుగా నీ జీవితంలో అలాంటి కార్యములు దేవుడు చేయబోతా ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నీవు కలవరపడకు. నీ విశ్వాస జీవితంలో నీవు తొందరపడద్దు, నువ్వు కలవరపడకు. ప్రార్థన కలిగి నిరీక్షణ కలిగి నీ విశ్వాసమును నువ్వు కాపాడుకో. ఇతరులు చెప్పినప్పుడు నువ్వు కలవరపడి నీ విశ్వాస జీవితాన్ని కోల్పోకు. నా ప్రియ సహోదరి సహోదరులారా,
దేవుడే నిన్ను కాపాడువాడు. ఆయన నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. గనుక నీవు వాక్యం ఎడల విశ్వాసం కలిగి నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను నడిపించి నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపా కనికరము కలిగిన దేవా, కృపా సత్య సంపన్నుడా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. ఈ సమయమును నీవిచ్చిన విధానమునకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యము ద్వారా నీవు మా అందరితో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. విశ్వసించువాడు కలవరపడని నీ వాక్యముతో నువ్వు మాట్లాడి నీ బిడ్డలను నువ్వు బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఇదిగో ప్రభువా రెండో వ్యక్తిగా నా తండ్రి నీ దేవదూతల బిడ్డల పక్షముగా నిలబెట్టి నువ్వు కాపాడే దేవుడో, విశ్వాసములో బిడ్డలను నిలబెట్టండి. బిడ్డలను విశ్వాసము నుండి తొలగిపోకుండా నీవే కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.